పార్టీ ఫిరాయింపు కేంద్రంగా ఓరుగల్లులో విమర్శల హోరు మార్మోగుతోంది. కడియం పార్టీ మార్పు వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. తనపై కారు కూతలకు వస్తున్న వారి దందాలేంటో వాళ్ల చరిత్రేంటో బయటపడతాను అంటున్నారు కడియం శ్రీహరి. వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ ను ఖతం చేస్తే రాష్ట్రంలో దెబ్బతీయచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే ఇవాళ కడియం శ్రీహరి నిన్న కండో కప్పుకున్నాడు. నా బిడ్డకు రాజకీయ అరంగేట్రం జరుగుతుంది కాబట్టి ఓడిపోయే టికెట్ తీసుకోవడం ఇష్టం లేకనే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటానని చెప్పి అతనే నిన్న ప్రకటన చేసిండు వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తల ముందట. అయ్యా ఇప్పటిదాకా వినయన్ అన్నాడు కేఏ పాల్ పార్టీ కూడా తప్పని నీకు అట్లా అవపడ్డది అనుకో, రేపు నామినేషన్ల ముందు కాంగ్రెస్ ను కూడా వదిలేసి నువ్వు కేఏ పాల్ పార్టీలో కూడా పోతావా? నాగం బాబుకు కడియం శ్రీహరికి తేడా లేదు. పార్టీలకు వస్తున్నప్పుడు వ్యతిరేకించిన కొద్ది మందిలో నేను కూడా ఉన్నా, కానీ ఆది నాయకుడి మాట కట్టుబడి మా అవకాశాలన్నీ మేము పరంగా పెడితే నీకు అవకాశాలు వచ్చినాయి. కడియం రాజకీయ సన్యాసం ఈ పార్లమెంట్ ఎన్నికలతో తీసుకునే బాధ్యత మాది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేసీఆర్కు మోసం చేయలేక నేను బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు విడవలేక మోసం చేయలేక బయటకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న షిండేలి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. సమయం వచ్చేప్పుడు నేనే మాట్లాడతా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అయినా తప్పించండి, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు, ఇవన్నీ తర్వాత వస్తాయి కదా. ఎందుకు